ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేనివాడు ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాల్ని ఆ తోటలో రాళ్ల కింద గుంతలో దాచి దానిపైన రాళ్లు పెట్టేవాడు. కాని ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణాల్ని లెక్కబెట్టుకొని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు. ఒకరోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యంగా గమనిస్తున్న ఒక దొంగ రోజూలాగే బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచే వరకు చెట్టుపైనే నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్ళాక గప్చిప్గా నాణాలని దొంగలించాడు. మర్నాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంటి పక్క వాళ్లు వచ్చి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు, నువ్వేమిటి బయట, అది కూడా భూమిలో పెట్టుకున్నావు, దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలు కాదు కదా అన్నారు. దానికి ఆ పిసినారి, కొనుక్కోవడమా? నేనా? అస్సలు ఆ బంగారం వాడను, అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ గుంటలోకి విసిరి, అలా అయితే అదే నీ సొమ్మనుకో, నువ్వు వాడనప్పుడు దానికి విలువేది? రాయైనా బంగారమైనా ఒకటేగా, నువ్వు వాడనప్పుడు రెండూ విలువలేనివే అంటూ వెళ్ళిపోయాడు. ఉపయోగించని సొమ్ము ఉన్నా లేకున్నా ఒకటే. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.